రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ గారు, అదేవిధంగా విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, ప్రధానంగా వాస్తవ పరిస్థితి ఎట్లా ఉన్నదనేది మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్లో కనిపిస్తుంది. మొత్తం వీడియోలు కూడా మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. హెచ్సియు స్టూడెంట్స్ ఇవి గుంట నక్కలా అని ముఖ్యమంత్రిని సవాల్ చేస్తున్న పరిస్థితి, అబద్ధాలు మాట్లాడిండ్రు కదా అని చెప్తున్న పరిస్థితి. సో ఒకవైపు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, సినిమా వాళ్ళు మాట్లాడితే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రధానంగా మళ్ళీ అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మెయిన్గా కేటీఆర్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని అద్భుతమైన ఈకో పార్క్ అభివృద్ధి చేస్తామని చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ ఇంకొక కొత్త డైవర్షన్ డ్రామాకి తెరదీసింది ప్రభుత్వం అని చెప్పొచ్చు. సో అంతకుముందు జింకలే లేవు, నెమళ్ళు ఎక్కడైనా ఉంటాయని వ్యాఖ్యలు చేసిండ్రు, చెట్లు పెరిగితే అది అడవి అవుతుందా అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడేమో ఈకో పార్క్ కోసం అంటూ కొత్త డ్రామాకు తెరదీసిండ్రు. మరి ఒకవైపు ఈ విధంగా ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్కి ప్రయత్నిస్తుంటే ప్రభుత్వ అనుకూల పత్రిక వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా తెలంగాణకు వ్యతిరేకంగా ఎట్లా పనిచేస్తారు, ప్రభుత్వానికి అనుకూలంగా ఎట్లా పనిచేస్తారు అనేది మనకు కనిపిస్తూనే ఉంది. వాళ్ళు రాసిన వార్తని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి ప్రధానంగా. సో హెచ్సికి సంబంధించి ఒక్క వార్త కూడా లేదు. ఇప్పుడు మొత్తం ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, తెలంగాణ వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు హెచ్సియు వివాదానికి సంబంధించి. ఒకవైపు మరి దానికి ఎక్కడ సమాధానం ఇవ్వకుండా ఉల్టా బెదిరించుకుంటా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసే విధంగా వ్యవహార శైలి ఉంది. కానీ ఇక్కడ వార్తలు చూస్తేనేమో మళ్ళీ బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తున్న పరిస్థితి. ఎటువంటి వ్యాఖ్యలు అంటే నవ్వుకుంటున్నారు. సో కేటీఆర్ భూములు వెనక్కు అని చేసిన వ్యాఖ్యల మీద గరం అయిందంట. వెనక్కు తీసుకుంటే పరిశ్రమలు ఎట్లా అని ప్రశ్నించిందంట. పర్యావరణ విధ్వంసం, జలవనరుల నిర్మూలన, ఆకాశ హార్మ్యాలతో కాలుష్య, ట్రాఫిక్ సమస్యలు, అప్పటి లెక్కలన్నీ తీస్తున్న రేవంత్ సర్కార్ వెనక్కు తీసుకుంటామంటే పరిశ్రమలు ఎట్లా అంటున్నారు. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి అని వీళ్ళు మాట్లాడిన మాటలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ 400 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటే మొత్తం హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఇమేజ్ డ్యామేజ్ అవుతలేదు దేశవ్యాప్తంగా. ఎవరు ఎట్లా స్పందిస్తున్నారని దాన్ని చూస్తే ప్రభుత్వం చేస్తున్న దాంతో డ్యామేజ్ అవుతలేదు. కానీ మేము అభివృద్ధిలోకి వచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈకో పార్క్ చేస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి డ్యామేజ్ అవుతుందా హైదరాబాద్ ఇమేజ్? చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మిత్రుడు జంగయ్య యాదవ్ గారికి, అదేవిధంగా స్నేహ గారు, మీకు టీ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ ఇమేజ్గా తెలంగాణ ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అయిందంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ తోటి స్టార్ట్ అయిందండి మన ఇమేజ్ డ్యామేజ్ కావడం. అక్కడ నుండి మొదలు పెడితే నేనేమంటానంటే ఆదివారం శనివారం ఏదైతే హాలిడేస్ ముఖ్యమంత్రి వచ్చిందో హాలిడేస్ ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి మన ఇమేజ్ డ్యామేజ్ కావడం మొదలుపెట్టిందని. ఆయన ఎప్పుడు పనిచేస్తాడే అంటే హాలిడేస్లలో పనిచేస్తాడు. ఏం పని చేస్తాడంటే బుల్డోజర్లు తీసుకొస్తాడు. ఆ బుల్డోజర్లను తీసుకొచ్చేసి హైడ్రా పేరు మీద ఆదివారం శనివారం ఎప్పుడైతే హైకోర్టుకు హాలిడే ఉంటుందో అదే రోజు కూలగొట్టడం మొదలు పెడతారు, లేకపోతే మూసీలో కూలగొట్టడం మొదలు పెడతారు. మొన్న కూడా ఎప్పుడు పెట్టిండని 400 ఎకరాలు ప్రభుత్వానికి వచ్చిందని చెప్పిండు. ప్రభుత్వానికి వచ్చిందని చెప్పిన తర్వాత కరెక్ట్గా ఉగాది రోజు, రంజాన్ రోజు, సాటర్డే, సండే, మండే ఈ 3 రోజులు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఏ కోర్టు ఉండద్దు. ఆయన ఏదైనా చేయాలంటే 100 ఎకరాలు ఎన్ని బుల్డోజర్లు దించిండు దగ్గర అక్కడ మొత్తం ఒక 100 బుల్డోజర్లు దించి దాన్ని మొత్తం నాశనం చేసిండు. ఆ పక్షుల అరుపులు, ఆ జింకల అరుపులు, మొత్తం ఆ రాత్రి వాటి ఘోష, మరణ ఘోష వినిపించింది అని మొత్తం. నేనేమంటానంటే కంప్లీట్గా ఈయన ఒక అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కాదు, కానీ తను ఎలా అభివృద్ధి చెందాలి, తన కుటుంబం ఎలా అభివృద్ధి చెందాలి, తన అన్నదమ్ములు ఎట్లా అభివృద్ధి చెందాలి, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందాలనే ప్రణాళిక తప్పితే తెలంగాణ గురించి ఎక్కడ ప్రణాళిక లేదండి. సరైన ముఖ్యమంత్రి అయ్యిండు. హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అయింది అనుకుందాం కాసేపు, హైదరాబాద్ ఇమేజ్ అని అంటుండు. మరి మా ఊర్లో పెద్దపల్లిలో, లేకపోతే మంచిర్యాలలో, లేకపోతే ఖమ్మంలోనో రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయిందండి? నువ్వు నిజంగానే హైదరాబాద్ ఇమేజ్ పడిపోతే హైదరాబాద్ ఇమేజ్ పడగొట్టింది ఎవరు? హైదరాబాద్ తీసుకొచ్చి మూసీ తీసుకొచ్చి ఏది ఇంతవరకు ఒక్క ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక్క ఇటుక పిల్ల కొనలే, ఒక్క సిమెంట్ బత్త కొనలే. అంటే హైదరాబాద్ కూల్చివేసిన శాంతి భద్రతలు లేకపోయినా పరిశ్రమలు వస్తాయంట. ఈ 400 ఎకరాల భూమి మాత్రం యూనివర్సిటీకి ఉంటే పర్యావరణాన్ని కాపాడేదానికి వదిలిపెడితే మాత్రం పరిశ్రమలు రావంట. మీకు ఒకటే మాట చెప్తున్నా, అది పక్కా యూనివర్సిటీ భూమి. యూనివర్సిటీ భూమి ఎట్లా అంటే వాళ్ళు ఒక కాగితం బయట పెట్టిర్రు. ఇక నా దగ్గర ఉంది, ఆ పేపర్ కూడా ఉంది. వాళ్ళు ఏం బయట పెట్టిర్రు, మేము వాళ్ళకు ఒక 400 ఎకరాలు ఇస్తున్నాం. ఎకరాలు ఇచ్చి వాళ్ళ 534 ఎకరాలు ఇగో వాళ్ళ మీడియాకి రిలీజ్ చేసినటువంటి పేపర్ ఇది. దాంట్లో
మేము వాళ్ళకు 300 ఎకరాలు ఇచ్చేసి మేము 500 ఎకరాలు తీసుకుంటున్నాం. మరి ఆ 300 ఎకరాలు చూపెట్టాలి కదా. అవి కూడా ఆల్రెడీ అమ్మేసుకున్నారు వాళ్ళు. నేనేమంటానంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే, మనం కాదు. కాబట్టి నేనేమంటా, యూనివర్సిటీకి భూమి లేకుండా చేయాలని చెప్పేసి యూనివర్సిటీకి దాన్ని మొత్తం కూడా క్యాప్చర్ చేయాలని అనుకున్నాను. దానికి కేసీఆర్ గారు ఏం చెప్పారు సమాధానం? మనకి కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. ఆ ఈకో సిస్టమ్ను మనం డిస్టర్బ్ కాకుండా దాన్ని అట్లానే ఉంచుతాం, రేపు పొద్దుగాల ఒక అతిపెద్ద పార్క్ చేసుకుందాం అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉన్నదో మన కేపీహెచ్బి పార్క్ ఉన్నదో ఆ పార్క్లో అక్కడ నుండి ఫ్లైఓవర్లు పోవాలంటే ఎన్విరాన్మెంట్లు అందరూ వ్యతిరేకిస్తే వెంటనే దానికి కేసీఆర్ గారు రద్దు చేయడం జరిగింది. అంతేందుకంటే గతంలో కూడా హెచ్సియూలో కానీ ఉస్మానియాలో కానీ ఏదైనా అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి అని చెప్పేసి అన్నప్పుడు హరగోపాల్ గారు చెప్పారు, నేను మీరు చెప్పడం కాదు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్పారు. ఆ రోజు కేసీఆర్ గారు అడిగితేనే వద్దు యూనివర్సిటీ భూములను ముట్టుకోవద్దు అంటే ఆయన కనీసం మా జోలికి కూడా రాలేదు. కానీ ఎంత రాక్షస పాలన నడుస్తుంది, ఒక మొత్తం కూడా యూనివర్సిటీ భూములను కబ్జా చేసుకోవడానికి కుట్ర చేస్తున్నది. మీకు ఒకటే సింపుల్ చెప్తానండి. ఆల్రెడీ ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఉందో, గతంలో ఇందిరంగా యూనివర్సిటీ ఉండేనో, అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు తీసుకుపోయిందండి. 100 ఎకరాలు తీసుకొని ఏం చేసిండు? హైకోర్టుకి ఇస్తున్నా అని చెప్పిండు. అరే నీ ఫ్యూచర్ సిటీలు ఇవ్వచ్చు కదా 100 ఎకరాలు. ఆల్రెడీ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు తీసుకున్నాడు. దీనిలోకేంచి 400 ఎకరాలు తీసుకుంటా అంటాడు. రేపు రాబోయే కాలంలో ఏ విద్యాసంస్థను, ప్రభుత్వ విద్యాసంస్థ హైదరాబాద్లో లేకుండా చేయడానికి కుట్ర చేయడం జరుగుతుంది. నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, భట్టి గారు, శ్రీధర్ బాబు గారు, ఇద్దరు మంత్రులు అదే యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆ యూనివర్సిటీ పోతుందంటే వాళ్ళు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది, మీ ఆ భూమి బదులు ఇంకో 1000 ఎకరాలు ఇస్తాం. ఇప్పుడు 1000 ఎకరాలు ఇస్తావా 2000 ఎకరాలు ఇస్తావా కాదు, ఫస్ట్ ఉన్న భూమిని కాపాడు. అది కాపాడకుండా నువ్వు నేను 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఇస్తా అంటే ఎట్లా? సుప్రీంకోర్టు సీరియస్ అయిన తర్వాత కమిటీ మంత్రులతో కమిటీ వేసుకున్నారు. సో ఆ మంత్రులు ఏం మాట్లాడిండ్రు అని అంటే, మేము విద్యార్థులకు తెలియదు, మేము చెప్పిన తర్వాత విద్యార్థులు కన్విన్స్ అయిందని భట్టి విక్రమార్క మాట్లాడతారు, పొంగులేటేమో పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడతారు. వాళ్ళే కమిటీలో ఉంటారు. మరి వాళ్ళు ఎట్లా సంప్రదింపులు జరుపుతారు? వాళ్ళు ఈ అంశానికి సంబంధించి న్యాయం చేసే అవకాశం ఉంటుందా? ఆ కమిటీకి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుందా? మేడం, సుప్రీంకోర్టు వాళ్ళని ఏం మొట్టికాయలు కాదు, కంప్లీట్ ఆపేయమని చెప్పింది. వాళ్ళు ఇంకోసారి అమ్ముకోనికి కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకని వీళ్ళు కమిటీ వేసుకున్నారు. నిజంగా ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే సిఎస్నో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్నో పంపించాలి కదా. హైకోర్టు రిజిస్టర్ని ఎందుకు పంపించారు? అక్కడ రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి పొద్దుగాల 10:30కు 11కి హైకోర్టు రిజిస్టర్కు ఏది ఆయనకు ఆర్డర్స్ ఇచ్చి నువ్వు వెంటనే అక్కడికి పోయి మాకు రిపోర్ట్ ఇవ్వంటే ఆయన ఏమని రిపోర్ట్ ఇచ్చిండు? ఆ రిపోర్ట్ అక్కడ నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పేసి ఒరిజినల్ రిపోర్ట్ ఇచ్చింది కదా. అప్పటికే 100 ఎకరాలు క్లియర్ చేసిర్రు. మొత్తం చెరువు కూడా అంటే పూడిక మొత్తం కూడిపానికి దానికి కుట్ర చేసిర్రని చెప్పడం జరిగింది. దానికి ఏం చేసిర్రు? నేను ఒకటే అంటున్నా, ఈరోజు వాళ్ళు మాట్లాడేటి ఎట్లున్నాయంటే కంప్లీట్గా ప్రభుత్వాన్ని అంటే ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా, అది కుట్ర చేసే విధంగా అక్కడ కనిపిస్తుంది. చూడు మన స్క్రీన్ మీద ఎన్ని జేసీబీలు అంటే ఒకటేసారి. నువ్వేమైనా దండయాత్రకు పోయినావా? లేకపోతే అది మంచి జాగా, నువ్వు ప్రభుత్వ జాగా అంటున్నావు కదా, ఒక 2 రోజులు ఆగి తీసుకోవచ్చు కదా. హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా నిన్న అక్కడికి ఎన్డీటీవీకి సంబంధించిన సీనియర్ రిపోర్టర్ అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఇంకా అక్కడ ఆ ప్రాంతంలో ఇంకా ఒక 3 జేసీబీలు ఉన్న వీడియో మనకు కనిపిస్తుంది. మేబీ ఇది టిల్ట్ అయి ఉంది, కానీ ఇంకా అక్కడ జేసీబీలు ఉన్న పరిస్థితే కనిపిస్తుంది. అక్కడ వాళ్ళకి క్వశ్చన్ చేసినప్పుడు అక్కడ పనిచేసే వ్యక్తి మాట్లాడిండ్రు, సో ఉన్నాయా ఇక్కడ జింకలు ఉన్నాయా, నీకు నెమళ్ళ జింకలు కనిపించినాయి అని అంటే అతను పనిచేసే వ్యక్తి కనిపించిన ఇవన్నీ కూడా అని చెప్పేసి, మరి అవన్నీ కొట్టేసేటప్పుడు మీకు ఏమనిపించింది అని అంటే బాధ అనిపించింది అని ఆయన మాట్లాడుతున్న క్రమంలో ఇంకొక వ్యక్తి వచ్చి చెప్పిండు, అయ్యో మాకు మా మాలిక్ మమ్మల్ని పంపించిన వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాము అని మళ్ళీ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తాను. అంటే నిన్న కూడా అక్కడ ఇంకా జేసీబీలు ఉన్నాయి. మేడం, నేను ఏమంటున్నా అంటే హైకోర్టు చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా అక్కడ నుంచి వెళ్ళి జేసీబీలు తీస్తలేరు. అంటే ఆ భూదాహం ఎంత భయంకరంగా ఉందంటే ఆయన లంకె బిందెలు ఎత్తుకుతుండు. ఆయన ఈ రాష్ట్రానికి పనిచేయడానికి రాలే. ఎక్కడ లంకె బిందెలు ఉన్నాయి, ఎక్కడ డబ్బు చేసుకుందాం, అవి ఎట్లా ఢిల్లీకి తీసుకుపోదాం. ఇప్పటి 40 సార్లు తిరిగింది ఢిల్లీకి 40 సార్లు తిరిగి కనీసం క్యాబినెట్ వేసుకోలేకపోతుండు. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఢిల్లీకి? ఏం పని మీద తిరుగుతున్నావు? సరే, నువ్వు బడేబాయి దగ్గరికి పోయినావు, ఏది ప్రధాని దగ్గరికి పోయినా అంటుండు. ఎన్ని పైసలు తెచ్చినావు చెప్పు? రాష్ట్రానికి 1 రూపాయి రాలే. మరి ఎందుకు తిరుగుతున్నావు ఢిల్లీకి అంటే ఢిల్లీకి తిరుగుతా అంతే. నా ఇష్టం కూడా కాదు, డైరెక్ట్గా చెప్తున్నా కదా. ఓన్లీ కాంగ్రెస్ పార్టీని దేశం మొత్తంలో నడిపేయడానికి ఈ రాష్ట్రాన్ని లంకెబిందని చేసిండు.
నేను ఏమంటున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏం దొరికిందంటే తెలంగాణ అని ఒక లంక బిందె దొరికింది. ఈ లంక బిందెను రోజు తీసుకుపోతాడు, తాప కింద తీసుకుపోతాడు, అక్కడ పెట్టేసి వస్తుండు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. రాహుల్ గాంధీ పాదయాత్ర చేయాలంటే హైదరాబాద్ నుంచి బస్సు పోవాలి. రాహుల్ గాంధీ ఇంకో రాష్ట్రంలో మహారాష్ట్ర ఎలక్షన్లో తిరగాలంటే ఇక్కడ నుంచి వెళ్ళి సీఎం గారు పోవాలి, లేకపోతే ఛత్తీస్గఢ్లో పోవాలంటే ఉప ముఖ్యమంత్రి గారు పోవాలి, హర్యానా పోవాలంటే ముఖ్యమంత్రి గారు. ఎందుకు పోతారు వీళ్ళంతా? ఈయన భాష గురించి మనకు తెలుసు ఆల్రెడీ. తెలుగు సక్కా రాదు, హిందీ సక్కా రాదు, ఇంగ్లీష్ సక్కా రాదు. మరి ఆడి ఏం మాట్లాడడానికి పోతుండంటే ఏం లేదు. ఈయన లంక బిందెలు పట్టుకొని తాపుకో బిందె పట్టుకొని పోతాడు. ఇక్కడ కేసీఆర్ గారు తయారు చేసిన లంక బిందెలైనా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చడానికి పట్టుకపోతుండు. ఈ తెలంగాణ ఎంత అద్భుతంగా ఉండండి. అద్భుతమైనటువంటి తెలంగాణను హైదరాబాద్ అంటే ఒక ఎకరం 100 కోట్లు పెట్టుకున్నారు. ఈరోజు కనీసం ₹1 పోతలేదు. నేనేమంటున్నానంటే కంప్లీట్గా ఎక్కడికైనా పోరు మీరు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ప్రాంతంకైనా పోండి, ఏ రియల్ ఎస్టేట్ అన్నాడు కానీ, లేకపోతే ఏ ల్యాండ్ ఆర్డర్ అన్నాడు కానీ, ఎవ్వరు కూడా అమ్ముకునే పరిస్థితి లేదు. ఎవరు కూడా జనరల్గా ఏమంటే అమ్ముకొని కానీ కాదు, కనీసం ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. మీకు ఎల్ఆర్ఎస్ పెట్టిర్రు. కేసీఆర్ గారు ప్రభుత్వం అంటే మన తొలి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక పిలుపునిస్తే, కేటీఆర్ గారు ఒక పిలుపునిస్తే ఎల్ఆర్ఎస్ కట్టండి అంటే 25 లక్షల మంది ₹1000 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ₹1000 ఎందుకు పెట్టిరంటే, అరే మీ జాగ ఎక్కడ ఉందో చూపెట్టండి, దాని మీద డిస్ప్యూట్ లేకుండా వాళ్ళు వచ్చి జియో ట్యాగింగ్ చేస్తారని చెప్పారు. ఈరోజు కనీసం 10% కట్టలేదండి పైసలు. ఇంకోటి పైసలు కట్టుర్రు అంటారు. అంటే నేను ఏమంటాను అంటే ఏ విధంగా ఉన్నదనేది వాళ్ళ అప్లికేషన్ తోటి తెలిసిపోతుంది మనకు. ఎల్ఆర్ఎస్కు అప్లై చేసిన వాళ్ళు 25 లక్షల మంది ₹1000 కట్టి, ఆ 25 లక్షల మందిలో 10 మంది కూడా ప్రభుత్వానికి కన్సల్ట్ కావట్లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఒకటి. రెండు, ఇంకోటి ఏంటంటే మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయి పైసలు లేవు. ప్రజల దగ్గర కూడా పైసలు లేవు. ప్రజల దగ్గర కూడా ఖాళీ చేసారు. ప్రజల దగ్గర కూడా పైసలు లేవు. రెండు, మూడోది ఏంటంటే ఇది అభివృద్ధి చెందితే వీళ్ళు రెగ్యులరైజ్ చేస్తారో చేయరో తెలియదు, వీళ్ళు పైసలు తీసుకొని సపరేకపోతారా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద ఒక భయం ప్రజలకు ఉన్నది. కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించట్లేదు. ఆ విషయం మనం కాదు, కాంగ్రెస్ పార్టీలకు కూడా తెలుసు. అందుకే వాళ్ళు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు, ఏ ఎలక్షన్లు పెడతలేరు. ఎందుకు పెడతలేవా అంటే ఎట్లయినా మాకు ఓటేరు, ఓటైందని మేమెందుకు పెట్టాలని చెప్పేసి అప్పుడే కూకుంటారు. అంటే ప్రధానంగా జంగయ్య యాదవ్ గారు అనేక సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ప్రధానంగా హెచ్సియు వివాదాన్ని నెత్తికెత్తుకున్నది ప్రభుత్వం అని ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. మనం ఒక్కసారి ఎటువంటి సమస్యలు ఉన్నాయని గమనిస్తే కనీసం తాగునీళ్ళు లేని పరిస్థితి, ఎడ్ల బండ్ల మీద డ్రమ్ములు పెట్టుకొని వ్యవసాయ బావుల దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా పైసలు లేవని చెప్పుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నది. తాగునీళ్ళు కూడా ఇవ్వలేని ఒక దయనీయమైన స్థితిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది. చేతుల తెలంగాణ ప్రజలను ఆగం చేస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల వలస బాట పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామాల నుంచి అక్కడ బతకలేక అక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్న సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఇవన్నిటి నుంచి అటెన్షన్ డైవర్షన్ చేయడానికే ఇట్లా వివాదాలు తీసుకురావడము. సో రాష్ట్రానికి మంచి చేస్తామని, రాష్ట్రానికి ఏది మంచి అని ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే మళ్ళా కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర తర్వాత కూడా మళ్ళా ఇంకా బీఆర్ఎస్ మీద ఏడ్చుకుంటూనే బతుకుతుంది కాంగ్రెస్. మీరు చెప్పింది వాస్తవం అండి. ఇంతకుముందు పెద్దలు రాకేష్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఎస్సీది ఏదైతే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారో, నిజానికి ఇంతకుముందు గతంలో మనం తీసుకున్నట్టయితే లగచర్ల భూములు ఏదైతే తీసుకున్నామో అక్కడ ఏం జరిగిందో కూడా చూసాం మనం. లగచర్లలో పోయినటువంటి సందర్భంలో కోర్టుకు వెళ్తే కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు దాదాపు 15 మంది వాళ్ళు జైలు పాలై దాదాపు నెల రోజులు జైల్లో ఉండి రావడం. అదేవిధంగా అంటే రైతులతో లగచర్లలో రైతులతో పెట్టుకున్నారు. ఇలా హెచ్సి యూనివర్సిటీలో విద్యార్థులతో పెట్టుకున్నారు. అంటే రైతులతోని విద్యార్థులతోని పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము హెచ్సియు నుంచి ఐసీయూకి పోయేటువంటి పరిస్థితి కనపడుతుంది మనకు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయకపోగా ఉన్నది ఉన్నట్టు ఉంచకుండా దాన్ని నిర్మానుష్యం చేయడానికి, అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఎక్కడ కూడా ఒక ఇటుక పెట్టి కూడా కట్టినటువంటి చరిత్ర లేదు, కానీ కూలగొట్టడానికి మాత్రం ముందు ఉంటున్నారు, బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నారు. ఇదే రాహుల్ గాంధీ గారు కేంద్రంలో మన నరేంద్ర మోడీ గారి మీద మీరు బుల్డోజర్ రాజకీయాలు చేయొద్దని చెప్పి రాజ్యాంగాన్ని పట్టుకోని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు. కానీ అదే మీ మాటను పక్కకు పెట్టినటువంటి వారు సేమ్ నరేంద్ర మోడీ గారు బడేబాయి గారి అనుచరుని లాగా ఈరోజు కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనని దిక్సూచిగా తీసేసుకొని తెలంగాణలో మీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తున్నారు. బుల్డోజర్ రాజకీయాలు ఇక్కడే చేస్తున్నారు. మరి దీని మీద మీకు కనిపించట్లేదా?
ఎందుకంటే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా 16 నెలల కాల వ్యవధిలోనే ఇంతకుముందు గతంలో చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత త్వరగా వ్యతిరేకత వచ్చిందంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన వలనే అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు, మేము కాదు అని చెప్పేసి. ఎప్పటికి కూడా ఇంత చెప్పినప్పుడు కూడా ప్రజా సమస్యలు ప్రజాపాలన అని మీరు చెప్తున్నారు, కానీ ప్రజాపాలన కాకుండా ఈరోజు ప్రజల సమస్యలను పక్కన పెట్టేసి మీ స్వపాలన స్వపరిపాలన చేసుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుందాము, వారి యొక్క ఇబ్బందుల్లో ఉంటే వారి దగ్గరికి వెళ్దాము. ఇంతకుముందు పెద్దలు చెప్పారు ఢిల్లీకి 40 సార్లు వేరు, కానీ మరి ఎస్సీ యూనివర్సిటీకి ఒకసారి ఎందుకు రాలేకపోతున్నారు, లగచర్ల ఇష్యూ అయితే ఎందుకు లేకపోతున్నారు, మీద సమస్యలు ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు అన్నప్పుడు ఓయూలకు ఎందుకు పోలేకపోతున్నారు అంటే మీరు అవసరాలకు. ఇంతకుముందు ఎస్సీ యూనివర్సిటీకి ఇదే వేముల రోహిత్ గారు చనిపోయినప్పుడు ఇదే మన రాహుల్ గాంధీ గారు వచ్చిర్రు, పరామర్శించారు. కానీ మరి ఈరోజు ఇంత పెద్ద ధర్నా అవుతుంటే, ఇంత భూములు గుంజుకుంటుంటే, ఇంత గొడవలు అవుతుంటే, సుప్రీంకోర్టు దాకా కూడా ఇష్యూ అయినప్పుడు రాహుల్ గాంధీ గారు మీరు ఎక్కడున్నారు అంటే భారతదేశంలో ఉన్నారా లేరా అంటే ప్రజా సమస్యలు మీకు పట్టవా అంటే మీరు అధికారం కోసం మాత్రం ఎక్కడున్నా కానీ చిన్న ఇన్సిడెంట్ అయితే మాత్రం వచ్చేస్తారు. కానీ ఈ రోజు ఇంత ఇష్యూ అయితే కూడా మీకు తెలియలేదా? మరి కళ్ళుండి చూడలేని కబోదులా మీరు ఈరోజు అని చెప్పేసి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అయ్యా మీరు ఆ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ కూడా ధర్నా జరిగినప్పుడు విద్యార్థుల కోసం నేనున్నా అని చెప్పేసి మీరు వచ్చారు కదా, మరి ఆ రోజు రాలేదు, ఈ రోజు రాలేదు, మరి ఏ రోజు వస్తారు? మళ్ళీ ప్రభుత్వం అయిన తర్వాత మళ్ళీ అధికారం కోసం వెతుక్కుంటూ వస్తారా మమ్మల్ని అంటే పక్కన పెట్టుండ్రి, కనీసం స్పందించట్లేదు. ఎక్కడెక్కడనో జరుగుతున్న వాటికి సంబంధించి ట్విట్టర్లో స్పందిస్తుంటారు, కనీసం ఒక స్పందన లేదు, ఒక ప్రకటన కూడా లేదు. అంటే స్పందన కంటే కూడా మీరు ఆ రోజు కూడా అదే స్పందించుంటే ఈ రోజు కూడా స్పందన కోసం ఎదురు చూసేవాళ్ళు. కానీ ఆ రోజు మీరు ప్రత్యక్షంగా వచ్చారు, పాల్గొన్నారు, మాకు ధైర్యం చెప్పారు, ఓదార్చిరు, మేము ఇది చేస్తాము కాంగ్రెస్ పార్టీ వస్తాయని చెప్పేసి అది చేస్తామని చెప్పేసి మీ చెల్లెలు కానీ మీరు కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి మాకు మద్దతు తెలిపారు. ఆ రోజు మమ్మల్ని కాపాడతామని చెప్పేసి కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పారు, కడుపులో పెట్టి చూసుకుంటామన్నారు. ఈరోజు మరి ఎక్కడ పోయింది ఆ ప్రేమ? కనీసం స్పందన మీరు ఎందుకు ఈరోజు స్పష్టంగా చెప్పాల్సి వస్తుందంటే ప్రత్యక్షంగా కనీసం మీరు అన్నట్టు పరోక్షంగానన్నా మమ్మల్ని చేయొచ్చు, కానీ అది కూడా లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కనీసం వారు చూడకపోగా ఎక్కడికక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రజాపాలన కంటే కూడా ప్రజలని పాలన పక్కకు పెట్టేసారు, పరిపాలించుకుంటున్నారు స్వాగతం కోసం. అని ఎక్కడ కూడా వీరి యొక్క సమస్యలు మీరు అన్నట్టు ఇప్పుడు నీళ్ళు కానీ లేకపోతే ఇంతకుముందు బొంబాయి బతుకులు అని చెప్పేసి గతంలో మనం చూసినాము వలసవాదులు. కానీ మిగతా ఇంతకుముందు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మిగతా రాష్ట్రాల నుంచి మన తెలంగాణకు వచ్చేసి వలస పాలన చేసుకొని వారి జీవితాధారంగా చేసుకున్నారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు మరొక రాష్ట్రానికో మరొక దేశానికో పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే గతంలో ఉన్నటువంటి పరిపాలనకు ఇప్పుడు మనం బేరీజ్ చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా పోలిక లేకపోగా ఉన్నటువంటి వాటిని ఇంకా మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు, మేము మమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అంటే రేవంత్ రెడ్డి గారే మన రవీంద్ర భారతి మీటింగ్లో చెప్పారు, మనల్ని ఎవరు నమ్మేటట్టు లేదు, అప్పు ఉట్టేటట్టు లేదు, ఈరోజు మరి నేను ఎట్లా పరిపాలించాలి చెప్పండి అని చెప్పేసి ఉద్యోగుల మీటింగ్లలో అడగడం. అంటే మీరు చెప్పండి నాకు ఏమీ తెలియదు అంటే నేను బ్లాంక్ ఉన్నాను, నా యొక్క ఆలోచన లేదు, మీరు ఏదైనా ఆలోచన ఇస్తే నేను చేస్తాను అంటే మీరు ఆలోచనలు లేకుండానే ముఖ్యమంత్రి అయ్యారా? మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలాంటి మాటలు మాట్లాడొచ్చా? అంటే ప్రజలకు మీరు ఏం నమ్మకం కలిగిస్తున్నారు, ప్రజలకు ఏమి ఇస్తున్నారు, ఎక్కడ కూడా చేయకుండా అంటే మీకు ఏ దాని మీద కూడా పట్టు లేదు. అంటే మీ మంత్రుల్లో కూడా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రాజకీయ నాయకుల విషయంలో కానీ లేదంటే ఏదైతే మన సినిమా వాళ్ళని కూడా ఈరోజు ఎస్సీలకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అని పూర్వపు విద్యార్థి శ్రీధర్ బాబు గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, అదే యూనివర్సిటీలో చదువుకున్నారు, వాళ్ళకి తెలుసు ఆ యూనివర్సిటీ గతంలో ఇందిరమ్మ పాలనలో 1976లోనే వారు పార్లమెంట్లో దాన్ని చేయడం జరిగింది. అంటే అప్పటికి తెలిసినప్పటికీ కూడా మీకు అన్నీ తెలిసి కూడా అల్లు నోట్ల శని అన్నట్టు మీరు రేవంత్ రెడ్డి గారికి పరిపాలనకు మద్దతు తెలుపుతూ ఈరోజు నిజంగా కూడా అక్కడ భూములు లేవు, అక్కడ మొత్తం జింకలు లేవు, ఏవీ లేవు అని చెప్పేసి చెప్పడం. కాంగ్రెస్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఈ రంగారెడ్డి జిల్లాలోనే ఇప్పుడు హైదరాబాద్కే ఒక ఆక్సిజన్ లాగా ఉన్నటువంటి దానిని మీరు ఈరోజు కులగొడుతున్నారంటే ఐసీయూకు పంపిస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలు మొత్తానికి హైదరాబాద్ ఇమేజ్ కాదు తెలంగాణ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారంటే 15 నెలల మీ పరిపాలన శాంతి భద్రత సమస్య కానివ్వండి, మీరు ప్రజలకు చేస్తున్నటువంటి వసతులు కల్పించడం కానీ ఏదైతే మీరు చెప్తున్నారో పెద్దగా మనకు పేపర్లలో ఇస్తున్నారు, మేము ఇక్కడ పోయినాం ఇన్ని వస్తున్నాయి, అన్ని కోట్లు వస్తున్నది, పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు అని. కానీ మీరు 15 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి ఏంది, మీరు చేస్తున్నటువంటి నిర్మాణం ఏంది, కంపెనీలు నిజంగా వచ్చినాయా, పేపర్లకే పరిమితమైనయా, లేకపోతే మీరు ఎక్కడ కూడా తీసుకొచ్చినటువంటి వారికి ఏ ఉద్యోగాలు ఇచ్చారు, ఎక్కడ సర్దుబాటు చేసారు, తెలంగాణ ప్రజలకు మీరు చేస్తున్నటువంటి హామీలు ఏంది, ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎంతవరకు సక్సెస్ అయినాయి, అవి ఏవి కూడా పరిశీలన పోగా సుప్రీంకోర్టుకు పోతే కానీ సమస్యలు పరిష్కారం కావు, సుప్రీంకోర్టుకు పోతే కానీ మేము కనువిప్పు కాదు, ప్రతిపక్షాలు మాట్లాడితే కానీ మాకు ఆ విషయాలు తెలియదు అంటే ప్రతిపక్షాలే మీకు సూచనలు సలహాలు ఇవ్వాలి. మన రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఎంతసేపు మాకు
కేసీఆర్ గారు రావాలి, వారి సూచనలు ఇవ్వాలి, వాళ్ళ అనుభవాలను తీసుకుంటాము, వారికి మేము ఈగ ఆలకుండా మేము చూసుకుంటాం, కాపాడుకుంటామని చెప్తున్నారు. మరి అన్ని వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తే మరి మీరెందుకు? మరి వారికే ఉండొచ్చు కదా. నిజంగా కూడా మీరేదో ఉద్ధరిస్తారని చెప్పేసి మీకు కిరీటం పెడితే మీరు అందరూ మీరు వేయాలంటే ఇచ్చిన వాటి మీరు ఏమన్నా పరిశీలిస్తున్నారా? మీకు రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ కాలేదు, మేము పంపిస్తాము అంటే నిజంగా కేటీఆర్ గారు పంపించారు కదా, మొత్తం లిస్టు పంపించారు కదా, అయ్యా ఇంతమందికి రుణమాఫీ రాలేదు, ఇది చేయండి అంటే దాని మీద ఇంతవరకు ఏది లేదు. అంటే సూచనలు తీసుకునే ఆలోచన లేదు, కనీసం పాటించేటువంటి తత్వము మీది కాదు. అంటే పేరుకే సలహాలు సూచనలు ఇవ్వండి అని పైకి ఆర్భాటపు మాటలు మాట్లాడతారు, కానీ బాధితుల పక్షాన నిలబడితే కూడా రాజకీయం చేస్తున్నారని మళ్ళీ బట్టగాల్చి మీదేసే ప్రయత్నమే చేస్తారు. తాజాగా హెచ్సికి సంబంధించి కూడా ఇట్లా చేస్తారేమో అని చెప్పేసి వెనక్కి ఉన్న పరిస్థితి. కానీ విద్యార్థులు వాళ్ళు మీరు సపోర్ట్ చేయండి అని మాట్లాడినప్పుడు కేటీఆర్ మాట్లాడారు, మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది, ఈ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సపోర్ట్ చేసిన సందర్భంగా అనిపిస్తుంది. సో ముఖ్యమంత్రి మాటల మీద ఎవరికి కూడా నమ్మకం లేని పరిస్థితి. మీరు ఇంతకుముందు అన్నట్టుగా దానికి నేను యాడ్ ఆన్ చేయదలుచుకున్నాను. ఏదంటే ఏం చేయాలో నాకు తెలుస్తలేదు అని అంటే దేని గురించి ఏం చేయాలో తెలియదు ముఖ్యమంత్రి గారు. అంటే పరిపాలన ఎట్లా చేయాలి, సో పథకాలు ఎట్లా అమలు చేయాలి, వీటికి సంబంధించి ఏం చేయాలో తెలియదు, కానీ ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దోచిపెట్టాలి అనే దానికి సంబంధించి మాత్రం ఆయనకు అన్ని చాలా బాగా తెలుస్తాయి అనేదే ప్రజలు మాట్లాడుతున్నారు. రియల్ ఎస్టేట్ కు బ్రాండ్ అంబాసిడర్ అని రాగానే కూడా చెప్పుకున్నారు ఆల్రెడీ. రియల్ ఎస్టేట్ కు నేను బ్రాండ్ అంబాసిడర్, మిగతా వాళ్ళు ఏమో కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా రియల్ ఎస్టేట్లో నేను అగ్రగామిని అని కూడా తను చెప్పుకున్నారు. నిజంగా కూడా ఈరోజు పరిపాలన కంటే కూడా రియల్ ఎస్టేట్ రంగం మీద కాన్సన్ట్రేషన్ చేసేసి దాన్ని ఏ విధంగా సాఫ్ చేయించాలా, ఏ విధంగా బుల్డోజర్లు పెట్టాలా, ఏ విధంగా రోడ్లు వేయాలా, ఏ విధంగా దాన్ని డెవలప్ చేసుకొని వ్యక్తిగతంగా లేదంటే ఇంకా కంపెనీలకు తన అనుచర వర్గానికి ఏదైతే మీరు లగచర్లలో ఇంతకుముందు మనం చూసుకున్నాము, అక్కడ వాళ్ళ బావమరిది గారికి ఎవరికో ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చేయడము అల్లునికి. అదేవిధంగా మనం ఇంతకుముందు వాళ్ళ బ్రదర్ ఇంకొక అతను యుఎస్ లో ఉన్నటువంటి వాడు కంపెనీ కొత్తగా పెట్టినప్పటికీ కూడా దానికి ఇవ్వడం అన్ని తెలుసు కనుక దాని తగ్గట్టు వాళ్ళ అంటే దారులు వేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఏ విధంగా అయినా తన యొక్క బలాన్ని పెంచుకోవాలి, బలగాన్ని పెంచుకోవాలి, ఈ రోజు రేపు భవిష్యత్తులో మళ్ళీ ఏదో పెట్టేసి జనాలకు ఏదో చెప్పేసి మళ్ళీ అధికారం రావాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికారాన్ని స్వతహాగా ఉపయోగించుకుంటాను, కానీ ప్రజల కోసం ఉపయోగించినటువంటి సందర్భం కానీ లేకపోతే ఇంకా మౌలిక వసతులు వాళ్ళు కల్పించడానికి కానీ కూడా ఎక్కడ కూడా మనకు కనపడట్లేదు. దానివల్లనే ఈ రోజు మనం ఏ మీడియా చూసుకున్నా, ఏ సోషల్ మీడియా చూసుకున్నా ప్రతి ఒక్కరి మీద ఈ రోజు ఎందుకు కేసులు అవుతున్నాయంటే ప్రశ్నించే గొంతుక కావాలి అని చెప్పేసి మీరు చెప్పినటువంటి సందర్భమే. ఎక్కడ కూడా మెట్రో స్టేషన్లు ఎలక్షన్లలో చూసుకున్నట్లయితే మెట్రో రైళ్లలో కూడా మీరు ఎంత బ్యానర్లు పెట్టారు, ఎంత ఆటలు ఆడిపించారు, అందరికి అంటే సోషల్ మీడియాని ఎక్కడ మీరు వాడుకున్నారు, కానీ అదే సోషల్ మీడియా ఎక్కడ పడితే అక్కడ వస్తుంది అని చెప్పేసి జర్నలిజాన్ని కూడా తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా న్యాయం జరగవద్దు, ఎవరికి ఏ విషయాలు తెలియదు. ఇది దీనికి తెలిసినంత మాత్రాన ఇప్పుడు అడవి అన్నంత మాత్రాన చెట్లు ఉంటాయా, చెట్లు మొలిసినంత మాత్రం అడవి అవుతుందా, జింకలు ఇక్కడ ఉంటాయా, అడవులలోనే లేవు, ఇక్కడెక్కడికి వెళ్ళి వచ్చినాయంటే ఈ రోజు మనం చూసినాము ఒక జింక చనిపోతుంటే కుక్కల దాడిలో చనిపోతే దాన్ని మనం ఎక్కడ కనపడట్లేదు. ఎవరికి ఎందుకు కనపడట్లేదంటే కనపడ్డా కానీ కనిపించినా కానీ కళ్ళుండి చూడలేని కబోదులు అవుతున్నారు తప్ప ఎక్కడ కూడా న్యాయం చేద్దాము నిజమే కదా అని చెప్పేసి ఒక మానవతా దృక్పథం కనీసం నువ్వు ఏదో కొత్తగా క్రియేట్ చేయకపోయినా ఉన్నటువంటి వాటిని డ్యామేజ్ చేయకుండా దాన్ని డిస్ట్రాయ్ చేయకపోతే బాగుంటుంది. కానీ ప్రజల జీవితాలు కూడా ఇంతకుముందు మనం చూసుకున్నాము. తెలంగాణలో ప్రజలు ఏదైతే 10 సంవత్సరాలు వ్యవసాయం హైదరాబాద్లో ఉన్నటువంటి వాచ్మెన్లు కానీ కార్మికులు కానివ్వండి, ఆటోలు కానీ రిక్షాలు దొక్కే వాళ్ళు కూడా మా భూమిలోకి రేట్లు పెరిగినాయి, మాకు నీళ్ళు వచ్చినాయి, మా పొలాలలో బాగుంది, ఊర్లలో మేము పంటలు పండించుకోగలుగుతాం అని చెప్పేసి ఆ రోజు మనం ఇక్కడ హైదరాబాద్ విడిచి వ్యవసాయం చేసుకొని వారు ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందిరు, ఏ విధంగా సుఖ సంతోషాలతో పిల్లలతో కలిసి ఉన్నారు. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారు వేరే రాష్ట్రాలలో పిల్లల్ని భార్య పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టేసి నా పిల్లల జీవితం గురించి, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను 10 రూపాయలు సంపాదించుకోవాలంటే ఇక్కడ నాకు ఏమీ లేదు, ఎక్కడ కూడా రూపాయలు అప్పే దొక్కులని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నాకు కూడా ఓడప్పు ఇచ్చేటట్లు ఈ ఊర్లో, ఎందుకంటే ముఖ్యమంత్రి ఆ మాట అన్నప్పుడు నాకే ఓడిస్తాడు ఇంగిడని వీళ్ళు కూడా పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వెళ్ళిపోయి బతుకు తెరువు కోసం అని చెప్పేసి మళ్ళీ చిప్పసేద పట్టుకొని బయటకు పోయినట్టు ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో బతుకుల యొక్క జీవనం చూస్తున్నాము. ఏ పేపర్లో చూసినా కానీ, ఏ మీడియాలో చూసినా, ఎవరి నోట విన్నా కానీ రియల్ ఎస్టేట్ బాగాలేదు, వ్యాపారం బాగాలేదు, 15 నెలలు అవుతుంది, ఇప్పటికీ ఏమీ లేదు, అంతా అదే విధంగా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరి నోట మహిళలైనా సరే లేదా విద్యార్థులు కానీ రైతులు కానీ ప్రతి నోట ఇది బాగుంది, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైనా చేసింది అంటే చరిత్రలో చెప్పుకోదగ్గది ఏదైనా ఉందంటే ఆయన మాత్రం ఖచ్చితంగా చరిత్రలో హైడ్రా అనే పేరు మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా కానీ వినిపిస్తుంది. అది ఎప్పటికి కూడా లిఖించబడుతుంది. ఏదన్నా ఇప్పుడు మనం కేసీఆర్ గారి పరిపాలన తీసుకున్నామంటే నిజంగా కూడా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తెచ్చిరు, వాళ్ళు తెలంగాణ తెచ్చిరు, కేసీఆర్ గారు గుర్తుకొచ్చిరంటే తెలంగాణ అని చెప్పేసి సందర్భం చూస్తాము. మామూలుగా ఎన్టీ రామారావు గారు అనుకుంటే 2 రూపాయల కిలో బియ్యము బీసీలకు న్యాయం చేసిరని చెప్తాము. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి చెప్తాము.
రేవంత్ రెడ్డి గారు చెప్తా మాత్రం ఖచ్చితంగా హైడ్రా అని చెప్తారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఇంత పేరు సంపాదించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు త్వరితగతిన అంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు అని ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో పరిపాలనలో వైఫల్యం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేయడం, ఆ తప్పును సమర్థించుకోవడానికి దౌర్జన్యం చేయడం, దీన్ని రాకేష్ గారు ప్రధానంగా ప్రభుత్వాన్ని చేస్తుందే ఆపాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అని అంటే అది చట్టవిరుద్ధంగా ఉందని అర్థం. ఎన్ని అంశాలను ప్రస్తావించింది అనేది కూడా మనం సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి మనం గమనించినాం. అయినప్పటికీ కూడా సో సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా అయ్యో ఇన్ని మాటలు పడ్డామని కనీసం ఫీల్ కూడా కాకుండా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుంది. సినిమా వాళ్ళకి రాజకీయాలు ఎందుకు, హెచ్సి భూములతో మీకేం సంబంధము, వ్యక్తిగత ప్రచారం కోసం విమర్శించినరా వాళ్ళేమన్నా, లేకపోతే భూములను కాపాడడానికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతోని, పర్యావరణాన్ని కాపాడాలని రెస్పాన్సిబిలిటీతోని అవి యూనివర్సిటీకి ఉండాలి అన్న ఒక భావనతోని వాళ్ళు విమర్శలు చేసిండ్రా, లేకపోతే వాళ్ళు వ్యక్తిగత దానికోసం విమర్శలు చేసిండ్రా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనేది కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినాక కూడా బెదిరింపులకు పాల్పడ్డాను ఎట్లా చూడాలి? వాళ్ళు ఎవరినైనా బెదిరిస్తారు. ఆల్రెడీ మీడియాలో ఎవరైనా ఒక పోస్ట్ చేసినా, యూట్యూబ్లో మాట్లాడినటువంటి ఒక వృద్ధుడైనటువంటి ఒక దళిత రైతుని తీసుకపోయి అరెస్ట్ చేసి లోపల పడేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటా, ఈరోజు సినిమా వాళ్ళని కూడా బెదిరిస్తారు. సినిమా వాళ్ళు కాదండి, వాళ్ళు బెదిరి అనే వాళ్ళది మీకు సింపుల్గా లాజిక్ చెప్తా. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, సినిమా వాళ్ళని బెదిరించిన, సినిమా వాళ్ళు మాట్లాడింది ఏంది, అయ్యో జింకలు ఉన్నాయి, అయ్యో నెమ్మలు ఉన్నాయి, వాటిని ఎందుకు చంపుతుర్రు అని చెప్పేసి వాటిని అడిగారు. దానికి ప్రశ్నించినందుకు నువ్వు వీడియో పెడతావా, దాంట్లో చాలామంది పెట్టారు. మీకు ఎందుకు నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వైఫ్ రేణు దేశాయ్ గారు పెట్టడం జరిగింది. అదేవిధంగా రామ్ చరణ్ గారి వైఫ్ పెట్టడం జరిగింది, ఉపాసన గారు పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఎవరెవరైతే ఒక మూగజీవాల పట్ల కన్సర్న్ ఉందో వాళ్ళందరూ కూడా పెట్టడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, సో వాళ్ళు ఏం మాట్లాడిండ్రో అనేది కూడా ఒక్కసారి చూస్తే, మీరు ఇదే కనుక చేయాలనుకుంటే అక్కడ ఉన్న మూగజీవాలు పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు, నరికేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు అని క్వశ్చన్ చేసిండ్రు. సో రేవంత్ రెడ్డి గారు, ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, మన రేపటి తరానికి ఆక్సిజన్, నీళ్లు అవసరం, అభివృద్ధి అవసరం, ఐటీ పార్కులు, బహుళ అంతస్తుల భవనాలు అన్నీ అవసరమే, కానీ ఈ 400 ఎకరాలను మాత్రం వదిలేయండి, నిర్మానుష్యంగా ఉన్న భూములను వెతకండి, దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఏదో ఒకటి చేయండి, ఒక తల్లిగా ఆడుకుంటున్నాను, ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ వ్యాఖ్యలలో వ్యక్తిగత ప్రయోజనాలు కనిపిస్తున్నాయా ఎక్కడన్నా? లేలే కాదండి, వాళ్ళు ఒక్కరే కాదు, రష్మి అని చెప్పేసి, రష్మి గౌతమ్ అని చెప్పేసి ఇంకొక ఆమె, నేనేమంటే ప్రతి ఒక్కరు కూడా అంటే సమాజం పట్ల కన్సర్న్ అంటున్నారు. మీకు ఒకటే సింపుల్ చెప్తాను, కేసీఆర్ గారు ఉన్నప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, కేసీఆర్ ఉన్నప్పుడు ఫారెస్ట్ కవరేజ్ పెంచడం జరిగింది. ఎక్కడ అడవులు ఏవైతే నశించిపోతున్నాయో వాటన్నిటి పెంచాలి, ఒక 35-40% అడవులు తీసుకుపోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి 23% నుంచి దాన్ని 31-32% తీసుకురావడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 నేనేమంటున్నా అంటే, ఈరోజు సినిమా వాళ్ళని ఎందుకు బెదిరానండి, పుష్ప సినిమా ఆయన సినిమా చూస్తే తీసుకుపోయి అరెస్ట్ చేశారు ఎవరిని. అదే మరి ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రాం పెట్టి, అది హారతి అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టి, హుస్సేన్ సాగర్లో మనుషులు చచ్చిపోతే మాత్రం దానికి కిషన్ రెడ్డి గారికి సంబంధం లేదు. అంటే వీళ్ళ రిలేషన్షిప్ ఎట్లుందండి. మొన్న బెట్టింగ్ యాప్స్ ఏది కానీ వసూలుకి అక్కడికత్తా రాదా, ఈరోజు నేను భూమి అమ్ముకుంటున్నాను, అడ్డం పడ్డావు, ఎందుకు అడ్డం వచ్చినావు కాబట్టి మీద కేసు పెడతా, ప్రజలు తిడుతుర్రు, నువ్వు నన్ను ఎందుకు చూపించినావు కాబట్టి మీద కేసు పెడతా రిపోర్టర్లకు. అదేవిధంగా నువ్వు 1000 కోట్ల సినిమా ఆడినావు, నాకు ఏం కట్టినావు, నాకు ట్యాక్స్ కట్టలే, నువ్వు నాకు పర్సనల్గా ఏమి ఇస్తావు కాబట్టి నీ మీద కేసు పెడతా. నెక్స్ట్ వచ్చి బెట్టింగ్ యాప్స్ పెట్టిర్రు, అవి నాకు పైసలు ఇస్తా, ఆడిచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు అంటే ఎవరన్నా. నేనేమంటున్నా అంటే, నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటే బెట్టింగ్ యాప్ ఎవరు నడిపిస్తున్నా వాడిని అరెస్ట్ చేయాలి. నువ్వు యాడ్లు యాక్ట్ చేసినందుకు నీ మీద కేసు పెడతా, నువ్వు పోలీస్ స్టేషన్ రా, ఇదేం పద్ధతి అండి. నేనేమంటున్నా అంటే, నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసారు, పత్తాల క్లబ్బులు ఉండొద్దు, మొత్తం బ్యాన్ చేసి పడేసారు. ఈరోజు నువ్వు కూడా బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో నడవద్దు, అవి మొత్తం బ్యాన్ చేసేయి. ఇది బ్యాన్ చేసేది కాదు, లంక మీద లెంకుడే. ఏంటంటే ఎవరి దగ్గర ఎన్ని పైసలు దొరుకుతాయి, ఇది పిక్ పాకెట్ ప్రభుత్వం ఉన్నది కానీ పాకెట్ నింపే ప్రభుత్వం కాదు ఇది. నేనేమంటే కంప్లీట్గా ఒకటే పని పెట్టుకున్నాడు, దేంట్లో పైసలు వస్తాయి, ఏడికెంచి పైసలు వస్తాయి, ఎట్లా పైసలు తీసుకోవాలి అంతే. ఇప్పుడు ఉద్యోగుల మీటింగ్ పోతాడు, ఇంతకుముందు జగన్న చెప్పినట్టు, నా పైసల్లో మీకు జీతాలు ఇచ్చే కష్టమవుతుంది అంటాడు. పెన్షన్ వాళ్ళ దగ్గరికి పోతాడు, ఇగో 2000 నా దగ్గర పైసలు లేవంటాడు. నెక్స్ట్ రైతు బంధు వాళ్ళ దగ్గర పోతాడు, రైతు బంధు ఇచ్చుడే బంద్ చేసిండు. నేను ఒక్కడే చెప్తాను, రైతు బంధు విషయంలోనైతే 1 సంవత్సరం పైసలు మొత్తం ఆయన ఓన్లీ రైతు రుణమాఫీ అని చెప్పేసి ఇచ్చేసాడు. సరే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన ముచ్చటే చెప్తాను నేను, వేరే చెప్పా. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేశారు, 15,423 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చేటోడు, 5,000 చొప్పున, అంటే 10,000 చొప్పున ఇచ్చినప్పుడు. నువ్వు వచ్చిన తర్వాత 15,000 చేస్తానప్పుడు ఏంటి, దాన్ని సగం వేసుకుంటే 23,000 కోట్లు అయితే
నువ్వు రైతు రుణమాఫీ ఎంత చేసినా ఒక సంవత్సరం పైసలు కూడా రైతు రుణమాఫీ చేయాలి నువ్వు చెప్పిన లెక్కకి. కాబట్టి నేను ఏమంటే అన్ని ఎక్కొట్టుడే, ఎక్కొట్టుడు దోసుకుండు. ఇక ఎక్కొట్టయితే ఏమేమి ఎక్కొట్టు అంటే ఈరోజు మీరు ఇంతకుముందు ఒక చూపించారు ఒక ఫుటేజ్, మిషన్ భాగీరథలో నీళ్లు బంద్ అని. ఎందుకు నీళ్లు బంద్ అని? ఎందుకంటే మొత్తం గోదావరి ఎండబెట్టింది కాబట్టి నీళ్ళు లేవు. ఈరోజు కృష్ణా నుంచి నీళ్ళు తీసుకొస్తా అంటే నీళ్ళు. మన గంగుల కమలాకర్ అన్న చెప్పిండు. కమలాకర్ అన్న ఏమని చెప్పిండు, అరే కరీంనగర్ పక్క పోయి చుట్టూ డ్యామ్లు ఉంటాయండి, మీరు ఒక్క దిక్కు కాదు, ఎల్ఎండి ఉంటుంది, మిడ్మానేర్ ఉంటుంది, చుట్టూ కరీంనగర్ చుట్టూ నీళ్ళు ఉంటాయి. కరీంనగర్లో రేపు పొద్దుగాలు తాగడానికి నీళ్ళు లేవు. నేనేమంటాను, ఎక్కడ ఇప్పుడు గోదావరి పక్కన గోదావరికాయలు ఉంటుంది, మంచిర్యాల ఉంటుంది, ఈరోజు బెల్లంపల్లి ఉంటుంది, ఇవన్నిటి కూడా చెన్నూరు ఉంటుంది, ఎక్కడ కూడా తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఏమంటున్నానంటే కంప్లీట్గా ఈ రాష్ట్రాన్ని ఒక దోచుకునే వస్తువు లెక్కనే చూస్తుంది తప్పితే, దోపిడీదారు లెక్క చూస్తుంది తప్పితే ఈ రాష్ట్రాన్ని పాలించే వ్యక్తిగా మాత్రం పరిపాలన సాగించట్లేదండి. అంతేందుకని మీరు అడుగుతారు ఇంతకుముందు ఏ సినిమాలను పేరిచ్చుడు కాదు, ఎవరైతే విద్యార్థులు దాంట్లో రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారో, పిహెచ్డి చేస్తున్నారో, ఇప్పటికీ రోహిత్ కుమార్, నవీన్ అనేటువంటి ఇద్దరు విద్యార్థులు కూడా ఇప్పటికీ పోలీస్ స్టేషన్లలోనే ఉన్నారండి. నేనేమంటున్నా, నువ్వే అసెంబ్లీలో చెప్పినావు డ్రోన్ ఎగరైతే 500 రూపాయలు ఫైన్ ఎత్తారు కానీ వాడు జైలు ఎత్తాడాను. మరి నువ్వు డ్రోన్ ఎగరేసినందుకు అక్కడ హెచ్టీ విద్యార్థుల మీద కూడా కేసులు పెట్టినావు కదా. నేనేమంటున్నానంటే ఏది కానీ పోలీసులను పెట్టేయాలి, భయపెట్టియాలి, పోలీసులను పెట్టాలి, బెదిరియాలి. ఈరోజు పాపం పోలీసుల పరిస్థితి కూడా ఏమైపోయిందంటే శాంతి భద్రతలు పట్టించుకుంటలేదు. మొన్న జర్మన్ నుంచి ఎవరో దేశాన్ని హైదరాబాద్ను చూద్దామని వచ్చింది ఒక అమ్మాయి. జర్మన్ నుంచి హైదరాబాద్ను చూద్దామంటే ఇక్కడ వచ్చినటువంటి అల్లరి ముక్కలు ఆమెను రేపు చేయడం జరిగింది. గుడికి పోతే రేపులకు గురవుతారు. నేనేమో ఇక్కడ బడికి పోతే గుడికి పోతే చూడడానికి వస్తే అసలు నీకు భద్రత, నువ్వు ఓ మంత్రివి. అదేవిధంగా బడికి పోదామన్నావు అనుకో, ఆ ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చచ్చిపోతారు. గుడికి పోదామన్నావు అనుకో, ఎక్కడ రేపు గురవుతారో అర్థమైతే లేదు. చూడడానికి వచ్చినావు అనుకో, అక్కడ కూడా అదే పరిస్థితి. నువ్వు మెట్రో రైలు ఎక్కుదామా, దాంట్లో అదే పరిస్థితి. నేనేమంటున్నా అంటే ఏది చూసి అసలు నీకు ఎక్కడ అంటే నువ్వు ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నావు? ఇప్పుడు పోలీసు నీ దగ్గర ఉంటుంది, ఎడ్యుకేషన్ నీ దగ్గర ఉంటుంది, సీఎం నువ్వే ఉంటావు, అన్నిట్లలో ఫెయిల్ అవుతావు. మళ్ళీ దానికి ప్రతిపక్షాల కారణం అంటావు. సో ఇవేం మాట్లాడద్దు, ఇవేం పుసుక్కునే వాళ్ళని మాట్లాడితే ఒక సినిమాల మీద కేసులు పెట్టారు. మళ్ళీ రేపు పొద్దుగాల ఎవరి మీద కేసు. ఈయన ఓన్లీ సెటిల్మెంట్లకు ముఖ్యమంత్రి తప్పితే ఈయన రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ ముఖ్యమంత్రి. ఏమున్నా కానీ ఏమొస్తే నా ఇంటికి ఏమొస్తే నేను ఢిల్లీకి ఏం తీసుకుపోతా. ఇప్పుడు మీరు ఢిల్లీలో ఈయన కప్పం కట్టిన రోజు గతంలో మనం వెనకటి రాజులు చూసేది, ఈస్ట్ ఇండియా కంపెనీకి నిజాం రాజు కప్పం కట్టేటోడు అని చెప్పేసి. ఈరోజు ఎట్లయితే ఆ రోజు కప్పాలు కట్టి బతికిర్రో, ఈరోజు కూడా ఈయన ఢిల్లీకి నేనేమంటానంటే కప్పం కట్టే బతుకుతుండు తప్పితే ఇంకోటి కాదు. ఆ కప్పం కడితేనే ఈయన పదవి ఉంటుంది, లేకపోతే లేదు. ఆయనే చెప్తాడు, ఏమని చెప్తాడు, నా షేర్ ఎప్పుడు కూర్చున్నారో మా వాళ్ళు తెలియదు అంటారు. అదేవిధంగా ఇంకో మాట అంటాడు, విధంగా నేను ఒక ఏది ఐఏఎస్ ఆఫీసర్లకు ఒక్క తప్పు చేయమంటే 4 తప్పులు చేయమంటాను. అంటే ఈయన తప్పులు చేయండి, సెటిల్మెంట్లు చేయండి, లేదా నాకు డబ్బులు పట్టుకొచ్చి నేను భూములు అమ్ముకుంటా, ఇయ్యేనా పొద్దుగాలేస్తే ఏం చేయాలి నువ్వు? ఈరోజు మనం చూస్తున్నాం ఒకటే, నువ్వు చెప్పిన అభివృద్ధి ఏంది, చేస్తాన అభివృద్ధి ఏంది, ఎందుకు మరి అభివృద్ధి ఆగిపోయింది? కరెంట్ అండి నిన్న ఒక అంటే ప్రధాన మీడియాలో వచ్చింది, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో వచ్చింది, నేను పేరెందుకు చెప్పా కానీ, కొవ్వొత్తి పెడితే ఇల్లు కాలిపోయింది అంటే కొవ్వొత్తి ఎందుకు పెట్టినామంటే కరెంట్ పోయిందని చెప్పింది ఆమె. నీకు అంతేందుకు, ఇక్కడ ఏది గచ్చిబౌలిలో ఒక బిజినెస్ కాన్ఫరెన్స్ అవుతుంటే ఒక 3 అవర్స్లో 4 టైమ్స్ కరెంట్ పోయిందండి. దానికి కావాలంటే వాళ్ళు ఆ మీటింగ్లో కూర్చున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఎందుకంటే మా ఇంజనీరింగ్ మిత్రులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడికక్కడ నువ్వు కనీసం కరెంట్ ఇస్తలేవు, తాగనీకి నీళ్ళు ఇస్తలేవు, రైతు బంధు ఇస్తలేవు, రైతు బీమా ఇస్తలేవు, ఇప్పుడు ఫసల్ బీమా యోజనను అది కూడా ఇప్పుడు వడగళ్ళు వానవాడు అది ఇస్తలేవు. ఇక ఉన్న భూములు అమ్ముకోనికి ఎవరన్నా ఎందుకు అమ్ముతున్నావు అంటే వాళ్ళ మీద కేసులు పెడతావు. ఇక నువ్వేం చేస్తున్నావు అన్నట్టు. ఓన్లీ ఒకటే, భయపెట్టడం ద్వారా పరిపాలన కొనసాగిద్దాం అనుకున్నటువంటి ఏ పాలకుడు కూడా చరిత్రలో మిగలలేదండి. కాబట్టి ఆ భయపెట్టి పరిపాలన సాగిస్తాను. నిజంగా నువ్వు పరిపాలన సాగించాలంటే కేసీఆర్ని ఆదర్శంగా తీసుకొని సాగించు. ఆ రోజు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, అమ్మాయి పుడితే 12,000, 13,000, అబ్బాయి పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు. అదేవిధంగా వాళ్ళని ఇంటికాడ దించేసిండు. కేటీఆర్ గారు ఒక పిలుపునిస్తే 200 అంబులెన్స్ ఇచ్చానండి ప్రభుత్వానికి. గిఫ్ట్ స్మైల్ కింద నాకు వచ్చి శాల్వాలు కప్పకుర్రి, పూలియా కుర్రి, మీరు కావాలంటే ఒక అంబులెన్స్ అంటే 200 అంబులెన్స్ వచ్చినాయి. లేకపోతే ఏది మన 3 వీలర్ వికలాంగులకు అందరికీ మోటార్ సైకిల్ కొనిచ్చారు. ఏదైనా సేవ చేయను. అదేవిధంగా నువ్వు ఇంకేదైనా ఉంటే ప్రజల మీద కన్సెంట్ ఉండు. అంతేగాని నువ్వేం చేస్తున్నావు, ప్రతిరోజు దేని నుంచి ఎట్లా డబ్బు తీసుకోవాలని ఆపకారాలను వెళ్తావు, మంది ఎక్కువ అమ్మాలంటావు. నెక్స్ట్ వచ్చేసి అందరి బెదిరించుడే. ఎక్కడన్నా మీకు పరిపాలన సాగిస్తున్నట్టు అనిపిస్తుందా?
కమాండ్ కంట్రోల్ రూమ్లోకి పిలవాలి అందరినీ. ఎందుకంటే ఏమన్నా బెదియాలంటే పోలీస్ స్టేషన్ వీళ్ళు అంటారు చూసినా. ఇప్పుడు ఏమన్నా అంటే కమాండ్ కంట్రోల్ రాని మీతో మాట్లాడింది అంటారు. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ కమాండ్ కంట్రోల్ పిలుస్తాడు. ఆ సెక్రటరీకి ఎవరిని పిలుస్తలేడు. ఎందుకు పిలుస్తానే కమాండ్ కంట్రోల్ అంటే పోలీసులను చూసి భయపడతారు అని చెప్పేసి వాళ్ళను ఆడబెట్టి ఆయన భయంతో పరిపాలన సాగిద్దాం అనుకుంటాను. కానీ ప్రజల అంటే వాళ్ళను గౌరవించడం ద్వారా, వాళ్ళు ఈయనను గౌరవించడం ద్వారా పరిపాలన సాగిస్తాను ఎక్కడ అనుకోవట్లేదు. కాబట్టి ఒకటి మాత్రం ఇదని చెప్తున్నా, సినిమా వాళ్ళని కాదు కానీ ఇద్దరు విద్యార్థి నాయకులు ఈరోజు ఇద్దరు విద్యార్థులు జైల్లో ఉన్నారు. ఆల్రెడీ ఎవరెవరి మీద ఒక 90 మంది మీద వాళ్ళు కేసులు పెడితే కేటీఆర్ గారు వాళ్ళందరికీ బెయిల్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఏ కేసులు పెట్టారు వీళ్ళ గురించి కూడా కేటీఆర్ గారు నిరంతరం కన్సల్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఏదైతే ఉన్నదో ప్రభుత్వం కూడా వెంటనే ఆ కేసులను విత్డ్రా చేసుకోవాలి. హెచ్సియు కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద ఒక్కొక్కరి మీద 200 కేసులు పెట్టింది తెలంగాణ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు. ఆ కేసులన్నీ కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం రాగానే అన్ని కేసులు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హెచ్సియు కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వెంటనే రద్దు చేయాలి. ఆ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. తద్వారా కేసీఆర్ గారు ఏదైతే పిలుపునిచ్చారో, కేసీఆర్ వచ్చి సలహా అన్నారు, కేసీఆర్ సలహా ఇచ్చిండండి. దాన్ని అంతా ఏకో పార్క్ కింద డెవలప్ చేయండి అని చెప్పేసి కేసీఆర్ గారు సలహా ఇచ్చారు. వెంటనే దాన్ని అమలు చేయ. మరి నువ్వు కేసీఆర్ సలహాల మీదనే పరిపాలన సాగిస్తా అంటే అదే పాలన నువ్వు సాగించాలి కదా. కాబట్టి దానికి వెంటనే ఈరోజు అది పార్క్ అభివృద్ధి చేయి. ఎంత భూమి ఉంటే హెచ్సికి ఎంత భూమి ఉందో అంత భూమిని కాపాడి దాన్ని మొత్తం డెవలప్ చేయి. వాళ్ళేం ఆల్రెడీ హెచ్సి కట్టేసి కూడా 30 సంవత్సరాలు అవుతుంది, 30-40 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళేం కొత్త బిల్డింగ్ కట్టుకుంటాను, నీ దగ్గర పర్మిషన్ రాలేదు. కాబట్టి నేను ఏమంటానంటే ఆ భూములను కాపాడాలి, ఆ లంగ్ స్పేస్ను కాపాడాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో పార్కులు అభివృద్ధి చెందినవి తప్పితే ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలేదండి. కేసీఆర్ గారు ప్రతిరోజు చెప్పేటోళ్ళు మనది ఒక ఢిల్లీ లెక్క చేసుకోవద్దు, మనం ఇంకా అద్భుతంగా చేసుకోవాలి. ఇప్పుడు అభివృద్ధి అంటే నిజంగా చెప్పాలంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు 40 ఫ్లైఓవర్లు కట్టిండండి హైదరాబాద్లో. నువ్వు వచ్చిన తర్వాత కట్టిన ఒక్క ఫ్లైఓవర్ చూపెట్టు. నువ్వు రిబ్బన్ కట్ చేసుడే కానీ కేటీఆర్ గారు కట్టిపోయిన వాటికి రిబ్బన్ కట్ చేసుడే తప్పితే ఒక ఫ్లైఓవర్ కట్టింది ఎక్కడన్నా ఉందా? ఒక్కటేదన్నా హైదరాబాద్కు చేసిన నేను ఏం చేసిండే అంటే ఇప్పుడు అందాల పోటీలు పెడతాడు ఆయన. అందాల పోటీలలో ఏం చేస్తావంటే వాళ్ళు వచ్చి తిరిగిపోతారు అంతే. ఈయన పైసలు ఇస్తాడు, వాళ్ళు వచ్చి తిరిగిపోతారంట. ఇప్పుడు ఒక పెట్టుబడి వచ్చేది కాదు అది. హైదరాబాద్ సరే నువ్వు అందాల పోటీ పెట్టినావు, మరి ఏదైనా కాస్మెటిక్ కంపెనీ వచ్చేసి ఇక్కడ కంపెనీ పెట్టాలి కదా. నువ్వు పెట్టిన దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. ఈ ఒక్కటి ఎట్లయినా కానీ నేను ఎట్లా ఎక్స్పోజ్ కావాలి, నాకు ఏమొస్తుంది, తద్వారా నాకు లాభం ఏముంది, వ్యక్తిగత లాభం వ్యక్తిగత స్వార్థం తప్పితే ఎక్కడ కూడా సమాజ స్వార్థం సమాజ శ్రేయస్సు అనేది ఎక్కడ కూడా కనిపించదండి. ఎస్ అంటే అల్టిమేట్గా ఈ చర్యలు అనేవి తెలంగాణకి ఏ విధంగా నష్టం చేస్తున్నాయి, కాంగ్రెస్ వైఖరి అండ్ బీజేపీ వైఖరి కూడా. కాంగ్రెస్ ఒకవైపు బాటంగా చేస్తుంటే బీజేపీ కూడా సపోర్ట్ చేసుకుంటూ చేస్తుంది. జంగయ్య గారు, ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యం అన్ని విషయాల్లో కనిపిస్తుంది. మనం ఒకసారి గమనిస్తే ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీలు కోత విధిస్తున్న పరిస్థితి, నియోజకవర్గానికి ఒక ట్రాక్టర్, మండలానికి ఒక రోటావేటర్ మాత్రమే ఇస్తున్న సిచ్యువేషన్. సో దళిత గిరిజనులకు సర్కార్ దోకా ఇచ్చింది. పనిముట్ల రాయితీలో కోత, బీఆర్ఎస్ హయాంలో 90% సబ్సిడీ వస్తే కాంగ్రెస్ 50% ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దళిత గిరిజన రైతుల మీద ఆర్థిక భారం పడుతుంది, అనేక పన్నాగాలు చేస్తుంది. ఎక్కడ చూసినా సరే ఎక్కడైనా అన్ని విధాలుగా కోత విధించే ప్రయత్నమే చేస్తున్న సిచ్యువేషన్. ఇంకొక వైపు చూసుకుంటే ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ధర్నాలు, ఆందోళనలు, ప్రభుత్వాన్ని నుంచి రావాల్సినవి కూడా ప్రజలకు అందట్లేదు. అదే అల్టిమేట్గా కనిపిస్తుంది. వాస్తవం అండి. ఇంతకుముందు మనం అనుకున్నట్టు రైతులు ధర్నా చేస్తున్నారు, విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, ఎస్సీలు ధర్నాలు చేస్తున్నారు, బీసీలు ధర్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇందు లేదు అందు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే ధర్నాలు అన్న చందంగా ఈరోజు మనం చూస్తున్నాము. రాష్ట్రంలో ఇంతకుముందు మనం గతంలో చూసుకున్నట్లయితే ధర్నాలు అనేది ఎక్కడ కూడా మనకు కనపడకపోయేది, ధర్నాలు కానీ దీక్షలు కానీ. కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత సంవత్సరంన్నర నుంచి వచ్చిన మరుక్షణమే 1-2 నెలల నుంచే అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ, మీరు ఇచ్చినటువంటి ధర్నాలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఇచ్చిరో ఇంతవరకు ప్రజలకు ఒక్కటి కూడా చేరలేకపోతున్నాయి, మీరు ఇచ్చినటువంటి హామీలను మాకు నెరవేర్చండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క సామాజిక వర్గము ధర్నాలు చేస్తుంటే కూడా పట్టించుకున్న పాపన కూడా పోవట్లేదు ఈ ప్రభుత్వం. దానికి పోను ఎక్కడైతే ఒక మంత్రి గారు ఒక మాట చెప్తే ముఖ్యమంత్రి గారు ఇంకొకటి చెప్తున్నారు. అంటే వాళ్ళకు ఒక పొంతన లేకుండా మేము ఇచ్చింది వాస్తవమే, కాకపోతే మేము 100 రోజులు అన్నాము కానీ మొదటి 100 రోజులు అన్నామా, లాస్ట్ 100 రోజులు అన్నామా అని మాట మార్చడం. అంటే మాట మారుస్తూ ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, వారికి అందాల్సినటువంటి మౌలిక వసతులు కానీ వేటిని కూడా సమకూర్చకపోగా వారి యొక్క అధికార పీఠం దక్కించుకోవడం కోసం, అధికార పీఠాన్ని కాపాడుకోవడం కోసము
కుట్రలు కుతంత్రాలు చేస్తూ ప్రజల యొక్క సమస్యలను పక్కన పెట్టేసి వారి యొక్క అభివృద్ధిని చూసుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా వారు రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద పట్టు సాధించలేకపోవడం, అంటే పక్కన ఉన్నటువంటి మంత్రులు కూడా ఎక్కడ కూడా నాకు సహకరించట్లేదు, నాకు తెలియట్లేదు, నాకు అవగాహన లేదు అని డైరెక్ట్గా ఇక్కడ మీటింగ్లలో చెప్పడం. అంటే నిజానికి కూడా తను గతంలో ఇంతకుముందు ఒక మంత్రిగానో ఇంతకుముందు ఏదైనా చేసి ఉంటే అనుభవం ఉండేది. ఈరోజు ఆ అనుభవం లేకుండా అనుభవ రాహిత్యం వలన తీసుకున్నటువంటి ఏ చర్య తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఎస్సీ తీసుకున్నా కానీ, లగచర్ల భూములు తీసుకున్నా కానీ, ఇంతకుముందు వేరే ఫార్మా తీసుకున్నా కానీ ప్రతిదీ కూడా ఎలక్షన్లలో చెప్పినటువంటి సందర్భం వేరు. ఇక్కడ వచ్చేసరికి చూస్తే ఏమీ లేదు. అంటే సుప్రీంకోర్టు ద్వారా కూడా సుప్రీంకోర్టుకు పోయి అక్కడి నుంచి వచ్చినటువంటి దాన్ని కూడా మనం ధిక్కరించి ఈరోజు పరిపాలన సాగిస్తున్నాము. అంటే ఎక్కడ కూడా అవగాహన లేకపోవడం, అంటే ప్రజలకు మేము ఏం చేయాలో తెలియకపోవడం, ప్రజలకు సంక్షేమానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా చెప్పుకుందాము అంటే అది ఒకటి కూడా లేకపోవడం, ఎక్కడ కూడా కనీసం వారికి సూచనలు సలహాలు ఇచ్చేటువంటి మంత్రులు కానీ, లేదంటే సహచరులు కానీ, లేకపోతే ఇంకా వారికి అనుభవం ఉన్నటువంటి మేధావులు కానీ ఎవరైనా చేస్తున్నట్టు ఎవరు. ఇదే విధంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలది ఏదైతుందో మనం బీసీ మీటింగ్ ఢిల్లీలో చేసాం. మేము 42% మేము అసెంబ్లీలో చేసినాము, మీరు ఢిల్లీలో కూడా చేయండి, మేము మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారు అక్కడ పోయిన తర్వాత ఆ మీటింగ్లో మీరు చూసుకున్నట్లయితే ఎంతసేపు మీరు చూడండి, కేసీఆర్ గారు చేయలేదు గతంలో, ఆయన పెద్ద సార్ అని చెప్పుకుంటుండు, కానీ ఆయన పెద్ద సార్ కాదు పెగ్గు సార్ అంట. అంటే ఇక్కడ ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఢిల్లీలో పోయి కూడా కనీసం కేసీఆర్ గారినే తిట్టాలి. అంటే మీరు పోయింది పర్పస్ ఏంది, మీరు చేస్తున్నటువంటి సందర్భం ఏంది. అక్కడ కూడా అంటే కేసీఆర్ గారి పేరు లేకుండా ఇంకా నేను బతకలేనేమో, కేసీఆర్ గారి పేరు చెప్పకపోతే ప్రజల్లో నా మీద వ్యతిరేకత వస్తుందేమో, ఎంతసేపు వారిని డ్యామేజ్ చేయాలా, నేను మాత్రం సురక్షితంగా ఉండాలా అనే ఆలోచన, ఒక చిన్న ఆలోచనతో చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు నేను మంచి చేశాను లేకపోతే చేస్తాను అని అన్ని మాటలకే పరిమితం అవుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందర్భం ఏది కూడా కానీ చేతల రూపంలో ఎక్కడ కూడా ఒక్కటి కూడా దాల్చట్లేదు. ఇవన్నీ కూడా అల్టిమేట్ గా కాంగ్రెస్ ఒక ఉద్దేశపూర్వకమైన కుట్రతోనే తెలంగాణని ఈ విధంగా ఆగం చేస్తుంది అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని సంఘటనలు జరిగితే కూడా హైకమాండ్ నుంచి ఒక స్పందన రాదు. అండ్ హెచ్సియు దానికి సంబంధించి కూడా మరి కేంద్రం స్పందించవచ్చు, వాళ్ళే అధికారంలో ఉన్నారు, మరి వాళ్ళు తలుచుకుంటే ఆపే శక్తి ఉంది, కానీ కూడా బీజేపీ దానికి సంబంధించి ప్రయత్నాలు చేయదు. మరి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా మాటలు అవ్వండి. సో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సరే తెలంగాణకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయి, వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నాయి, తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి అనేది జరుగుతున్న పరిణామాలను బట్టి మళ్ళొకసారి ప్రూవ్ అయిందని అనుకోవచ్చా? 100% అండి. ఆ రోజు ఏదైతే మనం అనుకున్నామో తెలంగాణ ఉద్యమంలో కూడా ఏనాడు కూడా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కేసీఆర్ గారికి ఉన్నటువంటి యావ కానీ, ధ్యాస కానీ, ప్రేమ కానీ తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటిది మిగతా పార్టీ ఏ పార్టీలో కూడా లేదు. కానీ ఒక సందర్భము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఉన్నాము అని చెప్పేసి ఏదో పప్పులో ఉప్పేసి మేము కూడా మొత్తం మేమే చేసినాము అన్న చందంగా ఆ రోజు కూడా బీజేపీ అయినా కానీ కాంగ్రెస్ కూడా మేము కూడా పాల్గొన్నామని చెప్పుకున్నారు. కానీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కేంద్రం ఎందుకు సపోర్ట్ చేయలేదు? సరే తెలంగాణకు ఆ రోజు సుష్మా స్వరాజ్ గారికి సందర్భంలో చెప్పినప్పటికీ కూడా అదే తెలంగాణ సాధించిన తర్వాత ఇదే నరేంద్ర మోడీ గారు ఇంతవరకు మనకు ప్రాజెక్టులకు ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా ఇంతవరకు హోదా ఇవ్వలేదు. ఏనాడు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయలేదు. మేము కేంద్రం మీరు విద్యుత్ మీటర్లు పెడితే నేను డబ్బులు ఇస్తా అంటే రైతులు దెబ్బతింటారు, రైతులకు ఆర్థిక భారం పడుతుంది, నేను పెట్టను అని చెప్పేసి కేసీఆర్ గారిని నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు నువ్వు ఇచ్చేటువంటి డబ్బులు నాకు అవసరం లేదు, కానీ నేను రైతులను నా తెలంగాణ రైతులను నేను కాపాడుకుంటా అని చెప్పేసి వారు కరాఖండిగా చెప్పడం వలన ఈరోజు మనకు తెలంగాణలో మీటర్లు రాలేదు. అంటే ఈ విధంగా కేంద్రం ఆ రోజు కూడా సహకరించలేదు. దానికి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు ప్రతిపక్షమై ఉన్నటువంటి వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి వారితో సఖ్యత లేకపోవడం వలన, మీరు బాగా లేకపోవడం వలన మీకు సపోర్ట్ చేయలేదు, కానీ నేను వారితో స్నేహపూర్వకంగా ఉంటూ నిధులు తీసుకొస్తాను, నేను దాన్ని సాధిస్తాను అని చెప్పేసి వచ్చిన సందర్భంలో ప్రతి దగ్గర మీటింగ్లలో తీసుకుపోయి బడే బాయ్ చోటే బాయ్ అంటూ 40 సార్లు కాదు 400 సార్లు అయినా పోతాను అని చెప్పేసి పోయారు. కానీ ఇంతవరకు తెచ్చినటువంటిది ఏం లేదు. మరి ఆ రోజు మీరు చెప్పిన మాటలకు ఈ రోజు చేస్తున్నటువంటి మాటలకు ఎక్కడ కూడా పొందలేదు. అంటే ఆ రోజు మీరు నిజంగా కూడా కేసీఆర్ గారిని నిందించారు కదా, మీకు ఎందుకు సపోర్ట్ చేయాలంటే మీరు సరిగ్గా లేరు, మీరు ఆగం చేసారు, మరి ఇవాళ మీరు చేస్తున్నది ఏంది అంటే ఎక్కడ కూడా మీరు కనీసము కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ఆ విధంగా ఉన్నా కనీసం ప్రజల అంతంత మాత్రమన్నా నడిచేది. కానీ ఈరోజు వారి జీవితాలు ఆ విధంగా సాగనీయకుండా కనీసం ఉన్నటువంటి వారిని ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అంటారు కదా, మంది మాటలు నమ్మి మనం పోతే మళ్ళీ వచ్చేసరికి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు తెలంగాణలో సామెత ఉంటుంది మనకు. అట్లనే ఈయన మాటలు నమ్మి నిజంగా కూడా తెలంగాణ ప్రజలు తెలిసో తెలియకనో రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా ఇంకేమన్నా చేస్తారేమో కేసీఆర్ గారిని మించి అంటే కేసీఆర్ గారిని మించి కాదు, కేసీఆర్ గారు అన్న కనీసము ఇంతో అంతా చేసిర్రు, కానీ నేను నమ్మితే ముంచిండు మమ్మల్ని అనే ఒక సందర్భం మనకు కనపడుతుంది. అంటే అల్టిమేట్గా
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా బేఖాతరు చేస్తా ఇంకా కూడా ఆ బెదిరింపులకు పాల్పడమో దౌర్జన్యాలు చేయడమో ఇట్లానే చేస్తూ పరిపాలన కొనసాగిస్తాను, ప్రజలకు మేలు చేసే పనులను నేను పక్కన పెడతాను, ప్రజల ప్రయోజనాలు కాపాడను, తెలంగాణ ప్రయోజనాలు కాపాడను అనే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తే గనక రేపటి రోజుల్లో ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనే సంకేతాలే బలంగా కనిపిస్తున్నాయి. సో చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, జంగయ్య యాదవ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.